హాయ్ అండి అందరికీ. నా పేరు సాయి కృష్ణ. ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో అండి ఇది. సో మెయిన్గా ఈ ఛానల్ బెనిఫిట్ ఏంటి, అసలు ఈ ఛానల్ వల్ల మీ అందరికీ, ఐ మీన్ ట్రేడర్స్ అందరికీ, తెలుగు కమ్యూనిటీకి ఏంటి యాడ్ ఆన్ అవుతుంది, ఏంటి అసలు ఈ ఛానల్నే ఎందుకు చూడాలి అనేది ఫస్ట్ నేను చిన్న 2-3 మినిట్స్లో అవగొట్టేస్తాను. ఓకే, సో మన తెలుగు ఛానల్స్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఐ మీన్ చాలా ఛానల్స్ కూడా ఉన్నాయి. స్వింగ్ ట్రేడింగ్ గురించి చెప్తారు, డే ట్రేడింగ్ గురించి చెప్తున్నారు, డైలీ అనాలిసిస్ చెప్తున్నారు, న్యూస్ చెప్తున్నారు, అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్తున్నారు, అన్నిటి గురించి చెప్తున్నారు. బట్ మెయిన్గా ఫోకస్ అనేది ఎక్కువగా ఆప్షన్ ట్రేడింగ్ మీద ఉన్నది, లేదంటే కనుక న్యూస్ ఛానల్స్, ఈ రెండింటి మీద ఉన్నది. బట్ స్వింగ్ ట్రేడింగ్ డెడికేటెడ్గా ఒక ఛానల్ అనేది లేదు ఇప్పుడు వరకు. ఐ మీన్ ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు ఎలా చెప్తున్నారంటే ఆల్ మిక్స్డ్గా చెప్తున్నారు అనమాట. అంటే స్వింగ్ ట్రేడింగ్స్ నేను ఇవి స్వింగ్ తీసుకుంటున్నాను, లేదంటే ఇవి మనం మంచి బ్రేక్అవుట్స్లో ఉన్నాయి, సో ఇలా చెప్తున్నారు తప్ప దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెడికేటెడ్ ఛానల్ అనేది లేదు. సో నేను అది ఫుల్ఫిల్ చేద్దామని నా ప్రయత్నం అనమాట. ఓకే, సో దానికి ఏంటి అంటే స్వింగ్ ట్రేడింగ్స్ అనేది నేను జస్ట్ ఇప్పుడు ఏదో ఒక స్ట్రాటజీ చెప్పేసి సో ఇదేనండి అని చెప్పడం కాదు. అలా అని చెప్పి ఒక కోర్స్ లాగా మొత్తం A to Z అన్ని రకాలు నేర్పిస్తాను. క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, ప్యాటర్న్స్ అంటే ఏంటి, ఇవన్నీ రకాలు ఉంటాయి. బట్ ఇవన్నీ ఆల్రెడీ అన్ని చోట్ల చెప్పేశారు. ఓకేనా, స్ట్రాటజీస్ అంటారా ప్రతి చోట ఈజీగా దొరుకుతుంది మీకు. ఓకే, బట్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట. సో ఏంటి అంటే మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు. ఓకే, ఒక కాన్సెప్ట్ అనేది చెప్తాను ఈ ఫస్ట్ వీడియోలో. కాన్సెప్ట్ అనేది చెప్తాను మీకు. సో కాన్సెప్ట్ అనేది కొంచెం లెందీగా ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం ఎంత ఇన్డెప్త్గా చెప్తాను అనమాట. సో ఇది కేవలం స్వింగ్ ట్రేడింగ్ వాళ్ళకి మాత్రమే. ఓకేనా, సో దీనికి మెయిన్ ఏమేం కావాలని, స్వింగ్ ట్రేడింగ్ కంటే ఓన్లీ ఐ మీన్ స్ట్రాటజీ మాత్రమే కాకుండా ఫస్ట్ మనం సైకాలజీ నేర్చుకుందాం. అలా స్వింగ్ ట్రేడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఏ టైప్లో చేస్తే కనుక ఎలా అవుతుంది ఏంటి అనేది. అంటే చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. మన యూట్యూబ్లో చూస్తే కనుక స్వింగ్ ట్రేడింగ్ కొడితే చాలా రకాల స్ట్రాటజీస్ వస్తాయి. బట్ కన్సిస్టెంట్గా ఒక్క స్ట్రాటజీనే మనం కనుక ఫాలో అయ్యి ఆ ఒక్క స్ట్రాటజీ మీద మనం కనుక మాస్టర్ అయితే ఏమవుతుంది, ఎలా మనం రిటర్న్స్ గెయిన్ చేయగలం అన్నది ఈ ఛానల్ ద్వారా చెప్దాం అనుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ థింగ్స్ లైక్ రకరకాల స్ట్రాటజీస్ డిస్కస్ చేసుకోవడం ఇలాంటివి ఏమీ ఉండవు ఫ్రెండ్స్. ఓకేనా, మెయిన్గా ఒకటే ఫోకస్, ఒక్క స్ట్రాటజీ మెయింటైన్ చేసుకుంటాం మనం, అంత మించి ఉండదు. రకరకాల స్ట్రాటజీస్ డిస్కస్ చేసుకోవడం ఇలాంటివి ఉండవు. స్వింగ్ ట్రేడింగ్ మాత్రమే మనం ఫస్ట్ ఫోకస్ చేస్తున్నాం. ఓకేనా, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంకా చేయట్లేదు, ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్ అంటే మీకు ఇంచుమించు 1 వీక్ నుంచి హోల్డింగ్ పీరియడ్, 1 వీక్ నుంచి ఆర్ మ్యాక్సిమం 1 వీక్ నుంచి అనుకోవచ్చు, 1 వీక్ నుంచి 3 మంత్స్ పీరియడ్, అంటే 90 డేస్ అంతే. 90 డేస్ వరకు మాత్రమే హోల్డ్ చేస్తాం మనం స్టాక్స్. ఓకేనా, ఏదైనా. సో అది ఎలా హోల్డ్ చేస్తామో ఏంటి, అసలు దానికి ఫండ్ ఏంటి, అసలు ఐ మీన్ ఏ టైప్లో తీసుకుంటామో ఏంటి అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఒకటి గ్యారంటీ ఇస్తాను ఏంటంటే మన వే ఆఫ్ ట్రేడింగ్ అనేది ఇప్పటి వరకు మామూలుగా స్వింగ్ ట్రేడర్స్, నార్మల్ స్వింగ్ ట్రేడర్స్ ఉంటారు కదా, స్వింగ్ ట్రేడర్స్ ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతారో, ఎప్పుడైతే ఎగ్జిట్ అయిపోతారో అలాంటి టైంలో మనం ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు మేజర్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే మన స్ట్రాటజీ, ఐ మీన్ మన వే ఆఫ్, నేను స్ట్రాటజీ అని చెప్పను దీన్ని, మన వే ఆఫ్ ట్రేడింగ్ అని చెప్తాను. ఎందుకంటే స్ట్రాటజీ అనేది జస్ట్ ఈజీగా 2-3 లైన్స్లో చెప్పేయచ్చు, బట్ ట్రేడింగ్, వే ఆఫ్ ట్రేడింగ్ అనేది నేర్పించాలి మెయిన్ మనం. ఓకేనా, ఎందుకంటే మెయిన్ స్ట్రాటజీ అంతే ఉన్నది, ఈ కాన్సెప్ట్ ఒక 2-3 లైన్స్తోనే మనకు స్ట్రాటజీ అనేది అయిపోతుంది ఈజీగా. బట్ దాన్ని కాన్సెప్చువల్గా చేసి దానికి అడ్వాన్స్ టెక్నిక్స్ ఏమైతే యాడ్ చేయాలో యాడ్ చేసుకుని, నేను పర్సనల్గా ఎలాగైతే ఫాలో అవుతున్నామో అదే ఫాలో చేసుకుని అప్పుడు కదా మనకి మొత్తం ట్రేడింగ్ వే అనేది తెలుస్తుంది. బట్ చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలాగా, ఓకే లెట్స్ సే ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ స్ట్రాటజీస్లో చాలా రకాలు ఉంటాయి కదా మనకి. ఏటీఎం జస్ట్ సెల్ చేసి అటు ఇది సెల్ చేసేయండి సరిపోతుంది అంటారు. సో అలా కాదు కదా, ఎందుకంటే అది జస్ట్ స్ట్రాటజీ కరెక్టే, కానీ వే ఆఫ్ ట్రేడింగ్ అని తెలియాలి మనకి. ఓకేనా, అంటే ఏ టైంలో మనం అది ఎలా సెల్ చేయాలి ఏంటి, సో అవి తెలుసుకోవాలి కదా. సో అది వే ఆఫ్ ట్రేడింగ్ అంటారు అన్నమాట. సో అలాంటి వే ఆఫ్ ట్రేడింగ్ అనేది కొన్ని ఛానల్స్ చెప్తున్నాయి, ఓకే. బట్ స్వింగ్ ట్రేడింగ్ సంబంధించి స్ట్రాటజీ విత్ వే ఆఫ్ ట్రేడింగ్ అనేది చెప్పట్లే. సో అది మనం ఫుల్ఫిల్ చేసుకుందాం. మన ఛానల్లో వచ్చేసి మీకు కన్సిస్టెంట్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలనేది నా తరపున ఒక చిన్న హెల్పింగ్ అనమాట. హెల్పింగ్ అని అనుకుంటారు, లేదంటే ఏదో అనుకుంటారు, మీ ఇష్టం. బట్ నా తరపు నుంచి నేను అసలు మ్యాక్సిమం ఛానల్ క్రియేట్ చేయాలి ఇది అని ఏమనుకోలేదు. జస్ట్ నాకు ఏదో చిన్న వాట్సాప్ గ్రూప్ ఉండేది,
సో దాంట్లో కొంతమంది ఫెయిల్ ట్రేడర్స్ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, సో డిస్కస్ చేస్తుంటాం, అలాగే ఉంటుంది అనమాట. బట్ ఎప్పుడైతే నేను ఈ గ్యాప్ అనేది యూట్యూబ్లో ఉన్నదని చెప్పి చూసాను తెలుగు కమ్యూనిటీలో, మన మెయిన్ తెలుగు కమ్యూనిటీలో, అందుకుని ఇది స్టార్ట్ చేద్దాం, హెల్ప్ అవుతుంది లేదని లేదు, బట్ నా ట్రై నేను ఇవ్వాలని చెప్పి జస్ట్ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇది మన ఫస్ట్ వీడియో, దీనికి ఫాలోవర్స్ లేరు, ఎవరు లేరు, బట్ ఐ ట్రై టు మేక్ షూర్ ఆల్ విల్ బీ సాటిస్ఫైడ్ విత్ మై టీచింగ్. ఓకే, సో నా వే ఆఫ్ లాంగ్వేజ్ ఎవరికైనా అర్థం కాకపోతే సారీ గైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా కింద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. సో దానికి మీరు ఒకసారి కనెక్ట్ అయితే కనుక ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. ప్లస్ అందులోనూ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఈ స్ట్రాటజీ మీకు నచ్చి అంతా ఓకే అనుకుంటే, మీరు నాతో కనెక్ట్ అవ్వాలనుకుంటే, ఐ మీన్ మాతో డిస్కస్ చేయాలి, ఏమైనా స్టాక్ ఉంది దేని గురించి డిస్కస్ చేయాలి అనుకుంటే కనుక, వెల్ వీ కెన్ డిస్కస్ దట్ ఆల్సో. దానికి కూడా నేను ఎలా చేయాలో ఏంటి అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, నా నెంబర్ ఇస్తాను కదా, ఒకసారి నాకు పింగ్ చేస్తే కనుక మీకు నా గ్రూప్లో యాక్సెస్ ఇస్తాను. ఓకే, అండ్ గ్రూప్లో యాక్సెస్ అంటేనే కాదు, అదొకటే కాదు, దాంతోపాటుగా ఒక చిన్న బోనస్ కూడా ఉంటుంది అనమాట, అది మీకు చెప్తాను త్వరలో. ఓకేనా, సో అది మన క్లాస్లో మనకు స్ట్రాటజీ ఎన్ని రకాలు అర్థం చేసుకుని వే ఆఫ్ ట్రేడింగ్లో అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది మ్యాక్సిమం ఒక 5 minutes తీసుకున్నాను అనుకుంటా. ఓకే, 5 to 6 minutes, ఇది బేసిక్ సెన్స్. ఓకే, సో నౌ కమ్ టు ద పాయింట్. ఓకే, సో డిఫరెంట్ ట్రేడర్స్ ఉంటారు. ఓకేనా, డే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఆప్షన్స్ ట్రేడింగ్. డే ట్రేడింగ్ అంటే ఓన్లీ స్టాక్స్ కొని అమ్మేస్తారు అదే రోజులో. ఆప్షన్స్ ట్రేడింగ్, F&O చేసేవాళ్ళు, బ్యాంక్ నిఫ్టీ ఇది ఎక్కువ పర్సెంటేజ్ మెంబర్స్ ఉంటారు. అండ్ నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉంటారు, అంటే మనలాగా. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చేసే వాళ్ళకి సపరేట్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్ ఉంటుంది అనమాట. సో అది మనం ఈ వీడియోలో, ఐ మీన్ మెయిన్లీ మన ఛానల్లో అయితే కనుక అప్పుడే ఇంకా డిస్కస్ చేయట్లేదు. ఓకే, మనం మెయిన్ ఫోకస్ చేసేది స్వింగ్ ట్రేడింగ్ మెంబర్స్ మాత్రం. ఓకేనా, స్వింగ్ ట్రేడర్స్కి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. మరీ చెప్తున్నాను, ఇది సేమ్ ఇదే అప్పుడు అప్లై చేద్దామంటే కనుక అలా అప్లై అవ్వదు ఫ్రెండ్స్. సో ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్ మాత్రమే. ఓకేనా, మరీ చెప్తున్నా, ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్ మాత్రమే. ఓకే, అయితే ఈ స్వింగ్ ట్రేడింగ్ అనేది ఏముంది, చాలామంది అనుకుంటారు ఒకసారి ఇన్వెస్ట్ చేస్తాం మళ్ళీ 1 week తర్వాత చూసుకోవచ్చు, సో ఇలా చెప్తూ ఉంటారు. బట్ అది కూడా కరెక్ట్ కాదు. ఎవ్రీడే మనం అట్లీస్ట్ ఒక్క స్టాక్ అయినా ఎంటర్ అవ్వచ్చు ఇలాంటి స్వింగ్ ట్రేడింగ్లో. ఓకే, సో దీనికి క్యాపిటల్ ఎలా ఉండాలి, ఏంటి, మనం రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, అది మెయిన్. స్ట్రాటజీ తెలుసుకుంటాం, వే ఆఫ్ ట్రేడింగ్ తెలుసుకుంటాం, రిస్క్ మేనేజ్మెంట్ తెలియక ఏ స్ట్రాటజీ అయినా పోగొట్టుకుంటాం. సో ఏ స్ట్రాటజీ అయినా మనకి అవ్వదు అనుకుంటాం. సో అది కాదు, రిస్క్ మేనేజ్మెంట్తో సహా చెప్తాం. ఓకేనా, సైకాలజీ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, దాన్ని ఎలా ట్రేడ్ చేయాలి, దానికి స్టాక్ పికింగ్ ఎలా చేసుకోవాలి, స్టాక్ సెలక్షన్స్ ఎలా చేసుకోవాలి, రకరకాలు ఉంటాయి దాంట్లో కూడా. స్టాక్ సెలక్షన్స్లో యూట్యూబ్ ఓపెన్ చేసి స్టాక్ సెలక్షన్ అని కొడితే చాలా వీడియోస్ వస్తాయి. బట్ అవి వస్తాయి, కాకపోతే ఒక్కొక్క స్ట్రాటజీకి సంబంధించిన వే ఆఫ్ స్టాక్ పికింగ్ కదా. సో మనకు వే ఆఫ్ స్టాక్ పికింగ్ ఎలా ఉంటుందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా, సో ఇదంతా నేర్చేసుకుంటాం బాగానే ఉంది. కానీ దీని తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా రకాల డిస్టర్బెన్స్ వస్తాయి అనమాట. అంటే మనం అన్ని రూల్స్ ఫాలో అవుతాం, బేసిక్ రూల్స్ అన్ని మనం ఏమైతే చెప్పుకుంటాం అన్ని రకాలు ఫాలో అవుతాం, కానీ మనం లాస్ట్ అండ్ అవుతాం. సో ఎందుకు అలాగవుతుంది, సో దాన్ని మనం అధిగమించాలంటే ఏం చేయాలి, ఇవి కూడా మనం నీట్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, సో దానికి కూడా పాయింట్స్ ఉంటాయి, అది కూడా ఎలా చేయాలో చెప్తాం. సో అది బేసిక్ కాన్సెప్ట్. ఓకే, మనం ఇప్పుడు లేట్ చేయగానే మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం, ఎందుకంటే కాన్సెప్ట్ ఇన్డెప్త్గా డీటెయిల్ చేయాలంటే కనుక చాలా టైం పడుతుంది. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద కాన్సెప్ట్.